సరే, ఎక్కువగా ఈ పక్షవాతం వస్తూ ఉంటుంది జనాలకి. చాలా మంది వచ్చేసిందండి అని అనుకుంటారు తప్ప వచ్చిన తర్వాత దానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అంటే డాక్టర్ గారిని సంప్రదించకపోవడం అని ఉంటుంది. పక్షవాతం వచ్చేసిన తరువాత ఇంక మనం ఏమి చేయలేము. దాన్ని క్యూర్ చేయడం అంటూ ఈ పడిపోయిన కాలు కానివ్వండి, చేను కానివ్వండి, నోరు కానివ్వండి, ఏదైనా దాన్ని మళ్ళీ మనం తీసుకురాలేమా? అంటే యూజువల్గా ఏమవుతాయంటే ఈ పక్షవాతం స్ట్రోక్స్ అంటాం కదా, దానిలో చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి డిసెబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నరాలు బ్రెయిన్లో పై భాగం నుంచి కింద చిన్న మెదడుకి వెళ్ళి, చిన్న మెదడు నుంచి వెన్నుపూసకి వెళ్ళి, వెన్నుపూస నుంచి కాళ్ళు చేతులకి వెళ్తాయి. ఇది నార్మల్గా నరాలు ఉండే స్ట్రక్చర్. అయితే ఇప్పుడు పై భాగంలో డ్యామేజ్ అయింది అనుకోండి, మనకి కొంచెం మెమరీ డిస్టర్బెన్సెస్, లేకపోతే మాట అర్థం చేసుకోకపోవడం, అంటే ఏ భాగం ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అదే ఈ చిన్న మెదడు దగ్గరికి, అంటే అన్ని నరాలు దగ్గరగా ఉండే చోట ఎఫెక్ట్ అయింది అనుకోండి, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది జంక్షన్ లాంటిది. ఈ జంక్షన్లో ఎఫెక్ట్ అయినప్పుడు పై భాగం అంతా కూడా మెయిన్ జంక్షన్ బాక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మూమెంట్ అనేది మనకి తక్కువ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ మనకి రికవరీ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ పై భాగంలో చిన్న భాగమే ఎఫెక్ట్ అయితే వాళ్ళు త్వరగా రికవర్ అయిపోయి వారం రోజుల్లో నడుచుకుంటూ అన్నీ నార్మల్గా అయిపోతారు. కొంతమంది కింద భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా టైం పడుతుంది, కానీ వాళ్ళకి ఇలాంటి డెఫిసిట్ ఏమి ఉండవు, అంటే మెమరీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవు. సో అది ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనకి రికవరీ అనేది ఉంటుంది. ప్లస్ ఇనీషియల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు అందుకే టైంని స్ట్రెస్ చేస్తాం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకవేళ మనకి అంటే ఈ క్లాట్ ఫామ్ అయిందనుకోండి, ఆ రక్తం క్లాట్ని కరగడానికి ఉండే మెడిసిన్ ఉంటుంది, దాన్ని థ్రాంబోలైటిక్స్ అంటాం. ఈ థ్రాంబోలైటిక్స్ మనము స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల లోపలే ఇవ్వగలం. సో ఒక్కసారి 4.5 గంటల తర్వాత తీసుకొచ్చారనుకోండి, మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి వీలవ్వదు. దాని తర్వాత మనం పెరగకుండా ఉండడానికి మెడిసిన్ పెడతాం తప్ప ఆల్రెడీ డ్యామేజ్ అయిన బ్రెయిన్ని మనం సేవ్ చేయలేము. సో మనకు ఆ 4.5 hours అనేది వెరీ క్రూషియల్ పీరియడ్. కొన్నిసార్లు రక్తనాళం బ్లాక్ అయిందనుకోండి, అంటే మేజర్ రక్తనాళం బ్లాక్ అయిందంటే మనం గుండెకి స్టెంటింగ్ లాగా, అంటే క్లాట్ ఎలా అయితే తీస్తామో బ్రెయిన్లో కూడా రక్తనాళాల్లో క్లాట్ తీసే ఛాన్స్ ఉంటుంది. దానికి కూడా మనకి ఏంటంటే 6 hours లోపల రావాలి. అంటే మనకి ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మన బొల్లేని హాస్పిటల్లో ఉందండి? ఉందండి. సో ఇవన్నీ కూడా మనం, అంటే మెయిన్గా ఏంటంటే ఆ టైం మనకి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆ టైంకి రారు. అంటే 4 గంటల లోపల రావాలి. 4 గంటలు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తే అన్నిటికంటే బెస్ట్, ఇంకా బెటర్. అంటే గంటకి 2 గంటలకి కూడా డిఫరెన్స్